కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. గచ్చిబౌలిలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. బీహార్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 28న కరీంనగర్లో జరగనున్న కార్యకర్తల సమ్మేళనంలో అమిత్ షా పాల్గొనాల్సింది. కానీ రేపు అమిత్ షా పాట్నా వెళ్లే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీల డీఎన్ఏ ఒకటే అన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ సిద్ధమంటున్నా కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించడం లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టేనని అన్నారు. గచ్చిబౌలిలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. వేగపేట హరిత ప్లాజాలో నిర్వహించిన అభివృద్ధి కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, వివిధ శాఖల అధికారులతో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వము కోరేదొకటే, హైదరాబాద్ నగరం నుంచి ఈ రాష్ట్రానికి 80% రెవెన్యూ వస్తుంది. కానీ హైదరాబాద్ లో ఖర్చు చేసే విషయంలో మాత్రము వెల్ఫేర్ యాక్టివిటీలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో వస్తున్నటువంటి ట్రాఫిక్ దృష్టి పెట్టుకొని హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో అన్ని రకాలుగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జిహెచ్ఎంసీలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా నిధులు లేని కారణంగా ఈరోజు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా నియామకమైన తర్వాత మొదటిసారి పార్టీ స్టేట్ ఆఫీస్ కు వచ్చారు చంద్రశేఖర్ తివారీ. ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.